పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అన్నయ్యల్ని తీసుకెళ్ళాలని అనుకుంటున్నాడు అంటున్నారు. అదంతా అబద్ధం. నాగబాబు గారికి పదవి ఏదో ఇస్తారులే, ఎందుకంటే త్యాగం చేశాడు కదా అనకాపల్లి సీటు. దానికని కాకపోతే కొంచెం ఆలోచిస్తారు ఏంటంటే మళ్ళీ ఆయన కూడా మంత్రి చేస్తే ఏదన్నా రూలింగ్స్ వస్తాయేమో అని ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది. ఫ్యామిలీ పరిపాలనకి వెళ్ళిపోద్ది. అక్కడేమో చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, ఇక్కడేమో పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు అని వస్తుందేమో అని ఆలోచిస్తున్నారు. అండ్ ఎప్పటికున్నా కానీ ఇట్లా కూటమిలో అంటే పొత్తులో ఉంటే ఎప్పటికున్నా సపరేట్ వస్తేనే బాగుంటుందని కొంతమంది అంటున్నారు జనసేన వాళ్ళు. సో ఇట్లా ఉంటే బాగుంటుందా, పక్క వస్తే బాగుంటుందా? అది తప్పు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి మేధావి సీనియర్ ఇతను ఉండగానే విధ్వంసం అయిపోతే రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. విధ్వంసం అంటే జగన్ గారు కూడా విధ్వంసం ఏం చేయలేదు. ఆయన ఒక వేలో వెళ్ళాడు. పేద ప్రజల్ని ఆదుకోవాలా, పేద ప్రజలకి అన్ని కష్టం లేకుండా చూసుకోవాలనుకున్నాడు.